జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో రేపటి నుంచి ధరలు భారీగా పెంచబోతున్నారు. అయితే అర్జిత సేవలకు సంబంధించి 100 రూపాయలు ఉన్న టికెట్ను రెట్టింపు అంటే 200కు పైగా చేసినటువంటి సందర్భం. ఇలా అనేక వివిధ పూజలకు సంబంధించి దాదాపు వేలాది రూపాయలు వసూలు చేసేటువంటి క్రమంలో హిందూ సంఘాలు అలాగే రాజకీయ ప్రతినిధులు అనేక మంది కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో పాలక మండలి అలాగే అధికారులు కూడా వెనక్కి తగ్గారు. ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కు తీసుకున్నట్టు ప్రకటించారు. ఎందుకంటే శాశ్వత పూజకు 1016 ఉండగా దాన్ని ఏకంగా 10,016కు పెంచారు. వాహన పూజ, లడ్డు అలాగే అర్జిత సేవలు, ఇతర పూజలకు సంబంధించి మొత్తంగా బిగిన భారీగా పెంచడం పైన కూడా ఇటు భక్తులు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు అయితే కాస్త వెనక్కి తగ్గారు. ఎందుకంటే అంజన్న సేవలు మరింత పిరం కాబోతున్నాయి. అంజన్న సేవలు అంటేనే ధరలతో ముడిపడినటువంటి అంశంగా మారినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ప్రస్తుతం వెనక్కి తగ్గారు. వివిధ పత్రికా మాధ్యమాల్లో పేపర్లో వచ్చినటువంటి వార్తల నేపథ్యం అలాగే రాజకీయ నాయకుల చెప్పినటువంటి వినతుల నేపథ్యంలో తాము ప్రస్తుతానికైతే ఈ పెంపును రేపటి నుంచి విరమణ చేసుకుంటున్నాము, తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టయితే ఈవో శ్రీకాంతరావు అయితే ప్రకటించారు. మొత్తానికి కొండగట్టులో టికెట్ల రేటు అంటే సేవలే అంతంత మాత్రం ఉండగా ఈ టికెట్ల రేటు పెంపు ఏంటనేటువంటి ఆగ్రహం వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే వెనక్కి తగ్గారు. మరి చూద్దాం మరి అధికారులు మళ్ళీ తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఇక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట గంజాయి గుప్పుమంటూనే ఉంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో ఎక్కడొక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. యువకులు పెద్ద మొత్తంలో కూడా పట్టుబడుతున్న వారిలో మొత్తం యువకులే ఉంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొస్తూ గ్రామాల్లో యువకులకు అలవాటు చేయడంతో పాటు వారు కూడా సేవిస్తూ డబ్బులు ఈజీగా సంపాదించేటువంటి ప్రయత్నంలో గంజాయికి అలవాటు పడ్డారు. అయితే ఈ క్రమంలో ధర్మపురి నియోజకవర్గంలో గడిచిన 2 రోజుల్లో 3 కేసుల్లో వివిధ రకాలుగా కూడా యువకులు కావడము అలాగే వారు గంజాయికి బానిసై గంజాయి సేవించేందుకు గాను డబ్బులు అవసరం ఉన్నట్టు నేపథ్యంలో వారే గంజాయి ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ జగిత్యాల తదితర పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టయితే పోలీసులు గుర్తించారు. మొత్తానికి నిందితులు అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. మొత్తానికి ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ రేటుకు గంజాయి కొనుక్కొచ్చి జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో విక్రయిస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. శుక్రవారం సందర్భంగా జగిత్యాలలోని ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం అలాగే ఇటు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణ మాసం సందర్భంగా ఇటు గడిచిన కొద్ది రోజులుగా ఈ దేవస్థానంలో సందడి నెలకొంది. మొత్తానికి పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కోనేటిలో భక్తులు దర్శనం అయితే చేసుకుంటున్నారు. మొత్తానికి ఎక్కడికక్కడ కూడా గడిచిన 10 రోజులుగా ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంతో పాటు ఇటు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అయితే భక్తులతో కిటకిటలాడుతుంది.